ప్రియమైన దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని దేవుని శుభములు తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆయన కృపను బట్టి, ఆయన చిత్తమును బట్టి, ఆయన మహిమ కొరకు మీరు అత్యధికంగా దేవుని శక్తిని పొందుతూ ఆయన మహిమ కొరకు జీవిస్తూ ముందుకు సాగుతున్నారని నేను నమ్ముతున్నాను. నేటి ప్రపంచంలో దేవుడు అభిషేకించినటువంటి ఆయన దీన సేవకులు ఎంతోమంది విరివిగా మరి టీవీల ద్వారా, మరి మీటింగ్స్లోనూ, ఆరాధన స్థలాల్లోనూ ఎంతో అద్భుత రీతిగా దేవుని వాక్య భాగాలు మనకు అందించడం ఎంతో ఆశీర్వాదకరం. అనుదిన జీవితంలో ఏదో విధంగా మనం దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకోవడానికి దేవుడు అనేక వనరులు మనకు సమకూర్చి పెట్టారు. అయితే ఈ దినమున దేవుడిచ్చిన ఆలోచనను బట్టి నేను కూడా మీతో కొంత వాక్య భాగాన్ని పంచుకోవాలని దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ చేత మరి దేవుని నామములో నేను ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, నేటి ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఈ రోజులో చాలామంది దేవుని కొరకు నేను నిలబడాలి, పని చేయాలి, బలంగా వాడబడాలి, దేవుని కార్యాల్లో నేను ముందడుగు వేయాలని ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలను కలిగి ఉంటున్నారు. కానీ వారి వ్యక్తిగత జీవితాలు కనుక మనం పరిశీలన చేసి చూస్తే వారి జీవితాల్లో కలిగినటువంటి ఆ తీర్మానంలో, వారు చేసుకున్న ఆ యొక్క ప్రణాళికల్లో వారు కొన్నిసార్లు నిలిచి ఉండలేని పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక వ్యక్తి స్థిరముగా నిలిచి ఉండాలంటే, దేవుని బలముతో దేవుని మహిమ కొరకు నిలబడాలంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైంది. ఈ ప్రార్థన అనే దాని విషయంలో కూడా ఇంకా కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే ఉపవాసం ఉండి ప్రార్థించడం అనేది అది మరింత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం అందరం దాన్ని గమనించాలి. నేటి దినాల్లో ప్రియులారా, మేము ప్రార్థిస్తున్నాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు, దేశము కొరకు, అధికారుల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దైవజనులను మరింతగా దేవుడు బలంగా వాడుకోవడం కొరకు, వ్యక్తిగత కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు కొదవగా ఉండడం మనం చూస్తాం. ప్రియులర్, అయితే ఈరోజు ఆ ఉపవాస ప్రార్థన యొక్క ప్రత్యేకతను గురించి నేను మేము ముందుకు కొన్ని విషయాలు తేయడానికి నేను ప్రేరేపించబడ్డాను. ప్రభు ఒక దినం దేవుని సన్నిధిలో నేను ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైన కొన్ని ఆలోచనలు ప్రభు నాకు ఇచ్చాడు. నేను వాటిని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులరా, ఉపవాసము అనే విషయానికి వచ్చినప్పుడు మనము ఒక గ్రహింపును, ఒక ప్రత్యేకమైన ఒక ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఏంటిదంటే, ఉపవాసము అనే విషయానికి రాగానే వెంటనే మన జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే దేవునితో సహవాసము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఉపవాసం ఉంటున్నామండి అని అంటారు. కానీ పొద్దస్తమానం ఇతరులతో మాట్లాడి సమయాన్ని వ్యర్థపరుచుకొని సాయంకాలం 4, 5 అలాగా ఆగానే కాసేపు అలా 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని నేను ఉపవాసం విడిచాను, అయిపోయింది, ఇక నేను భోజనం చేయొచ్చు, నా కార్యక్రమాలు ముందుకెళ్ళచ్చు అన్నట్టుగా ఆలోచన చేస్తారు. అది వాక్యానుసారమైన దైవిక క్రమమును అనుసరించిందిగా ఉండదండి. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి దేవునితో గడుపుతానని తీర్మానం చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి దినమంతా దేవునితో సహవాసం చేసేవాడిగా ఉండాలి. ఆ దినం నీ ప్రయాణాలు కావచ్చు, నీ విస్తారమైన పనులు కావచ్చు, ఇతరులను కలుసుకునేవలసినటువంటి అవసరతలు ఉండొచ్చు. ప్రతిదాన్ని నువ్వు ఉపేక్షించుకొని, ప్రతిదానికి నువ్వు దూరం అయిపోయి దేవునికి మాత్రమే ఆ దినమంతా దగ్గరగా ఉండి
నీవు దేవునితో, దేవుడు నీతో మాట్లాడగలిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉండగలుగుతావో అదే నిజమైన ఉపవాసముగా పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో ఆ ఉపవాసం యొక్క అర్థం చాలామంది కాక ఉపవాసం ఉంటున్నామని చెప్పి అటు ఇటు తిరగడం, ప్రయాణాలు చేయడం, ఇతరులతో మాట్లాడడం, ఎన్నో విషయాల్లో ఆ రోజు అంత సమయాన్ని వ్యర్థం చేసుకొని కనీసం ఒక గంట అయినా దేవునితో గడపకుండా ఈరోజు ఉపవాసం ఉన్నామండి అని ఇతరులతో కూడా పంచుకుంటూ ఉంటారు. దేవుడు దాన్ని బట్టి సంతోషించట్లేదు. సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే దినమంతా ఆయన పాదాల దగ్గర చేరి నీ మనవులన్నిటినీ దేవునికి తెలియజేస్తూ మరొక వైపు ఆయన చిత్తాన్ని తెలుసుకొనున్నట్లుగా మౌనంగా కనిపెట్టుకొని ఆయన స్వరాన్ని వింటూ, ప్రియులారా, నువ్వు దేవునితో గడపడం అనేది చాలా అత్యవసరమైన విషయం. చాలాసార్లు ప్రార్థించి వెళ్ళిపోతూ ఉంటారు, జవాబు ఏది కూడా పొందుకోరు. కానీ నిజమైన ప్రార్థనకు నిర్వచనం ఏంటంటే, నువ్వు దేవునితో మాట్లాడి ముగించి ప్రార్థన ముగించుకున్నాను అనడం కాదు, కానీ నీవు ఎంతగా దేవునితో దినమంతా మాట్లాడతాను అనుకుంటున్నావు, ఆ దినం దేవుడు నీతో మాట్లాడడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వాలి. నీవు ఆయనకు ఒక అప్లికేషన్ ఇస్తున్నావు, నీ మనవులన్నీ ఆయనకు తెలియజేస్తున్నావు. నువ్వు ఆయన ముందు పెట్టినటువంటి విషయాలన్నిటి కొరకు కూడా ఆయన చిత్తాన్ని ఆయన ప్రకటించాలి. అంటే నీవు దేవునికి తెలియజేసుకున్న విషయాల కొరకైనా ఆ దైవ చిత్తం ఏంటో తెలుసుకొని అప్పుడు నీ ప్రార్థన ముగించుకొని దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం, ఒక వాక్య భాగం, లేకపోతే దేవుని యొక్క చిత్తముతో కూడినటువంటి ఒక విషయాన్ని దేవుని సన్నిధిలో పొందుకొని అప్పుడు నీ ఉపవాసాన్ని ముగించాలి. ప్రియులారా, ఇక్కడ మీ జ్ఞాపకం చేయాలనుకుంటున్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఉపవాసం అనగానే దేవునితో సహవాసం అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, ఉపవాసం అంటే ఆత్మీయుడు మరింత బలమును పొందుకొనుటకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన మార్గం. ఆత్మీయుడు దేవుని సన్నిధిలో మరింత బలం పొందడానికి దేవుడు చూపించిన మార్గం. మీరు దేవుని వాక్య భాగంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనుక చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండి ఆయన సాతాను ఏ విధంగా జయించాడో మీకు తెలుసు. ఆయన ఉపవాసం ఉండి ఎంతో శరీరం బలహీనమైనప్పటికీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని సాతాను ఎంతగానో శోధించినప్పటికీ వాక్యాన్ని ఎత్తిపట్టి అపవాదిని జయించిన ఆ విధానం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, 10, 12 వచనాల వరకు కూడా మనం చూడగలుగుతాం. ప్రియులారా, దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, క్రైస్తవుడు లేదా ఒక విశ్వాసి మరింత దేవునిలో బలాన్ని సంపాదించుకోవడానికి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది రెండో విషయం. ఒకటి దేవునితో సహవాసం, రెండవది నువ్వు మరింత బలం పొందడానికి ఉపవాస మార్గం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. మూడవది, ఉపవాసాన్ని గురించి మూడో విషయం ఏంటిదంటే, ఒక ఆత్మీయుడు తన ఆధ్యాత్మిక జీవితంలో తొట్టిల్లకుండా స్థిరముగా బలముగా నిలిచి ఉండాలంటే అతడు తన ఆత్మకు బలాన్ని సంపాదించుకోవాలి. శరీర బలమును కలిగిన వారిని చూస్తే మరొక శరీర సంబంధమైన వ్యక్తిని సులువుగా జయించడానికి అతని బలం ఉపయోగపడుతుంది. కానీ ఆత్మీయ లోకంలో జరిగే పోరాటంలో నువ్వు దేవుని కృపలో బలవంతుడవై నిలిచి ఉండాలంటే ఉపవాస ప్రార్థన శక్తి చాలా అవసరం. దేవుని సన్నిధిలో నీ ఆత్మ బలము పొందుకున్నప్పుడే ఆత్మలోకములో నీకు విరోధంగా పోరాడుతున్న అపవాదిని జయించడానికి దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. మనుషులను జయించడానికి శారీరక బలం ఒకవేళ ఉపయోగపడుతుందేమో, కానీ సాతాను సమూహములను, ఆత్మ సంబంధమైన ఆ పోరాటాలను, ఆటంకాలను జయించడానికి నీ ఆత్మ బలముగా ఉండాలి. నీ ఆత్మ బలముగా ఉండాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీ శరీరాన్ని ఒకవైపు నలగొట్టుకుంటూ ఆత్మలో బలాన్ని సంపాదించుకోగలిగినప్పుడే నీవు నీ ఆత్మీయ జీవితంలో బలాన్ని పొంది నువ్వు దేనైనా జయించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. కనుక ఆత్మీయ జీవితంలో విశ్వాసి, క్రైస్తవుడు, ఒక సేవకుడు బలమును సంపాదించుకోవడానికి ఉపవాస ప్రార్థన మార్గం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. నాలుగో విషయం చెప్తాను.
నీ ఆత్మీయ జీవితంలో చాలాసార్లు ఓడిపోతూ ఉంటావు. నిలబడుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అయితే ఇక్కడ నీకంటూ ఒక జయ జీవితం కావాలంటే నీవు ఉపవాసం ఉండాలి. ఒకటి, ఉపవాసం అంటే చెప్పాను, దేవునితో సహవాసం. రెండవది, బలం పొందుకోవడానికి దేవుడు చూపించిన మార్గం. మూడవది, శరీరాన్ని నలగొట్టి ఆత్మలో బలమును సమకూర్చుకోవడం. నాలుగవది, ప్రియులారా, జయ జీవితాన్ని పొందుకోవడానికి దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి మార్గం ఇది, ఉపవాసం అనేది. కనుక ఎవరైతే దేవుని సన్నిధిలో శరీరాన్ని నలుగొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించగలుగుతారో వారు శరీర కార్యాలను జయించి ఆత్మలో బలమును కలిగిన వారై, స్థిర మనస్సు పొందిన వారై అన్ని విషయాల్లో జయమును పొందగలుగుతారు. ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు ఒకరోజు. అన్నా, నా తలంపులు జయించలేకపోతున్నాను, ఆలోచనలు జయించలేకపోతున్నాను, చెడ్డ చెడ్డ తలంపులు, ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి, భయంకరమైన కలలు, అపవిత్రత కలగజేసే కలలు నాకు వస్తున్నాయని చెప్పాడు. అప్పుడు ఆ తమ్మునికి చెప్పాను, తమ్ముడా, ఒక 3 రోజులు నీ శరీరాన్ని నలగొట్టి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఆ శరీర కార్యాలన్నిటి మీద నీకు జయమిస్తాడు. ఆ తమ్ముడు ఆలోచనకు లోబడి అతడు ఉపవాసం ఉండి ప్రార్థించగా సాతాను తెస్తున్న భయంకరమైన ఆలోచనలపై దేవుడు అద్భుతమైన జయమిచ్చాడు. ఇప్పుడు దేవుని కొరకు మండాలని, బ్రతకాలని, అతడు ఎక్కడున్నా కూడా దేవుని కొరకు జీవించాలని ఒక స్థిర మనస్సును పొంది దేవుని కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. పౌలు కూడా అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండానట్లు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. క్రైస్తవుని జీవితంలో 24 గంటలు దీనికి తిండి పెట్టడం ఒకటే కాదండి, శరీరాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడడానికి కొన్నిసార్లు దీన్ని నలగొట్టవలసిన అవసరం ఉంది. పౌలు వంటి భక్తుడే, నేను ప్రకటించిన తర్వాత భ్రష్టుడు కాకుండానట్లు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నువ్వు శరీరాన్ని ఉపవాసంలో నలుగొట్టుకోవడం నేర్చుకోకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏనాడు కూడా విజయాన్ని సాధించలేవు. కనుక ఉపవాసం అంటే ఇటువంటి ఆలోచనలు, గ్రహింపును కలిగి ఉండాలి. ఒకరోజు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఉదయం 9 గంటలకే, అన్న, ఈరోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ప్రార్థన చేయరా అన్నాడు. సరే సహోదరుడు, ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేశాను. ఆ దినమంతా ప్రభు నువ్వు సహాయం చేయమని. ఉదయం 7 గంటలకు వచ్చిన ఆయన మళ్ళీ 9 గంటలకు నా దగ్గరికి వచ్చి, అన్న, నా ప్రాణం అంతా తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకంతా గాబరవుతుంది, నేను కొంచెం తిన్న తర్వాత ఉపవాసం ఉంటానన్నా. నేను అన్నాను, కొంచెం తిన్న తర్వాత ఉపవాసం ఎలా చేస్తావు అనంటే ఆయన అంటాడు, నేను తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం నైట్ తినే వరకు కూడా మధ్య అంతా ఖాళీ కదన్నా, దాన్ని ఉపవాసం అన్నరా అంటున్నాడు. చూడండి, ఒక్కొక్కరి తలంపు ఒక్కొక్కరిది. ఒక ఆమె ఎలాగూ భోజనం చేయట్లేదు కదా అని కిలో యాపిల్స్, ఒక 1/2 కేజీ ద్రాక్ష పండ్లు, 1 లీటర్ పాలు తేనరా బాబు అని ఇంట్లో పిల్లలు చెప్తుందంట. పక్కింటి ఆవిడ, ఎందుకు అక్క ఈరోజు ఏంటి స్పెషల్ అని అంటే, ఏం లేదక్క, ఉపవాసం ఉంటున్నాను, ఎలా రైస్ తీసుకోం కదా, ఈ పండ్లు ఫలాలు తీసుకుంటే శరీరం కొంచెం నీరసించదని ఈ పద్ధతి వాడుతున్నాను అన్నట్టు. అసలు ఉపవాసంలో జరగాల్సింది ఏంటి? నీ శరీరం నలగొట్టబడాలి. ఎప్పుడైతే నీ శరీరం నలగొట్టబడుతుందో దేవుని ఆత్మతో నీ ఆత్మ కనెక్ట్ అయ్యి దేవుని అద్భుతమైన ఆలోచనలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు. ఆయన స్వరం వినగలుగుతావు, ఆయన కంట్రోల్లోనికి వెళ్ళిపోతావు కంప్లీట్గా. ఆ గదిలో పరిశుద్ధాత్మ దేవుడు నీవు తప్ప ఎవరు ఉండరు. నీవు చెప్పే ప్రతి విషయాన్ని ఆయన వినడమే కాదు, నీకు కావలసిన ప్రతి ఆలోచన ఆ ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇస్తాడు. అంత అద్భుతమైన మధురమైన అనుభూతితో కూడింది అదే. మానవ ఆలోచనల్లో, పద్ధతుల్లో చేసేది కాదు అది. ప్రియులరా, కనుక ఒక గ్రహింపును కలిగి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అది మీకు ఆశీర్వాదకరం.
చిన్న మాట చెప్తాను. ఇంకా ఉపవాసం అంటే ఎటువంటిదంటే, పూర్వదినాల్లో యుద్ధాలు చేయడానికి బాణము, విల్లు, డాళ్ళు, రకరకాల ఆయుధాలు వారు వాడుతూ ఉండేదండి. వాటితో యుద్ధాలు చేసి శత్రువులపై జయం పొందేది వాళ్ళు. గుర్రాలు, వారి రథ సాధనాలు, ఎన్నో పరికరాలు వాళ్ళకు ఉండే యుద్ధానికి వెళ్ళాలంటే. రాగి కవచాలతో కొనేవాళ్ళు. ఇలా ఎన్నో సాధనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చూస్తే AK-47 రకరకాల గన్స్ ఉన్నాయి, ఫిరంగి దళాలు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి, యుద్ధ నౌకలు ఉన్నాయి. మానవుడు అణుబాంబు వంటి పెద్ద పెద్ద బాంబులు కూడా తయారు చేశాడు. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఎక్కడో ఉన్న మనిషిని శాటిలైట్ ద్వారా ఆ పాయింట్ని సెట్ చేసుకొని, ఇతడు కొన్ని కిలోమీటర్ల దూరం ఉండి సిస్టమ్ ద్వారా పాయింట్ సెట్ చేసి శాటిలైట్ సహాయం చేత కరెక్ట్గా పాయింట్ మీద ఒక బాంబును రిలీజ్ చేయగలిగినంత టెక్నాలజీ వచ్చేసింది. ఇవన్నీ కూడా శత్రువుపై జయం పొందడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సాధనాలు. దేశాన్ని ఒక దేశ బారి నుండి తప్పించుకోవడానికి, శత్రు బారి నుండి తప్పించుకోవడానికి. అయితే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ లోకంలో నీ విరోధి అయిన అపవాదిని జయించడానికి నీకున్న ఆయుధం ఏంటి? కొన్నిసార్లు నీ ఆత్మీయ జీవితంలో వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం ఉండదు. దేవుడు అన్ని విషయాల్లో నాకు జయం ఇవ్వాలి, ఇవ్వట్లేదు అని ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుని చేత పిలువబడ్డ సేవకుడు అయితే, నా సేవ ఎందుకు వ్యర్థంగా ఇంకా ఫలించట్లేదు, ఆత్మలు రావట్లేదు, విశ్వాసాలు ఎందుకు నాకు లోబడట్లేదు, సంఘం ఎందుకు అభివృద్ధి కావట్లేదు అని ఈ విధమైనటువంటి దుఃఖంతో ఉండే బదులు దేవుని సన్నిధిని నీ శరీరాన్ని నలుగొట్టుకొని ఉపవాసం ఉండగలిగితే, నీ ఉపవాసమే నీ సమస్త ఆటంకాలను జయించడానికి ఒక బలమైన ఆయుధం వంటిది కూడా. కనుక ముందు ఆ ఉపవాసాన్ని కూర్చున్నటువంటి ఒక గ్రహింపులోనికి నువ్వు రాగలిగితే ఒక అద్భుతమైనటువంటి జయ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబోతున్నాడు. ప్రాక్టికల్గా నువ్వు చూడు ఎంత మధురమైన అనుభూతి. ఒకరోజు నేను కొండ మీదకి వెళ్ళాను, ఒక పాస్టర్ గారు, నేను కొండ మీదకి వెళ్ళాను. 3 రాళ్ల మధ్యలో మోకరించాను, ప్రార్థన చేస్తూ ఉంటే సీనాయి మీదికి దేవుని మహిమ ఎలా దిగొచ్చిందో, ఆ కొండ మీదికి దైవిక ప్రసన్నత అలా దిగి రావడం నేను చూశాను. అందుకే యేసు ప్రభు కొండల మీదకి వెళ్ళి ప్రార్థించాడు అనిపించింది. ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థించాడు. సమూయేలు ఉన్నత స్థలం మీదకి ఎక్కి ప్రార్థించాడు. భక్తులు కొండ ప్రాంతాలను ఎందుకు ఎన్నుకున్నారు? ఏకాంతంగా దేవుని సన్నిధిని అక్కడ తీసుకొని వచ్చి వారు దేవుని దైవికమైన ప్రసన్నతన బలాన్ని అనుభవించాలనే కదా. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండాలని అంటున్నావు, జనాల మధ్యలో తిరుగుతున్నావు, ఇల్లు తిరుగుతున్నావు, వ్యర్థంగా అనేక మాటలు మాట్లాడుతున్నావు. ప్రభుత్వం నువ్వు ఎక్కడ మాట్లాడగలుగుతున్నావు? ఆ శక్తి ఎడ సంపాదించుకుంటున్నావు? నిజమైన ఉపవాసం ఏంటో నువ్వు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలతో నేను మాటలు ముగిస్తాను. బైబిల్లో అద్భుత రీతిగా మనం చూస్తే మోషే చేసిన ఉపవాసం ఉందండి. నిర్గమకాండము 34:28 నిర్గమకాండం 34:28 అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞల పలుకల మీద ఆయన రాసిన మాటలు, కొన్ని విషయాలు మనకు కనబడతాయి. ప్రియులారా, మోషే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, కొండ మీదికి రా. ఆ కొండ మీదకి వచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంటే, నీతో పాటు ఎవరు కూడా కొండ ఎక్కద్దు, కొండ ఏ వైపు కూడా ఏ మనుషుడు కనిపించవద్దు. ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా, ఆ కొండ చుట్టూ కూడా బార్కెట్స్, కొన్ని పొలిమేరల సరిహద్దులు ఏర్పరిచి ఆ కొండ ఎదుట కూడా ఏ పశువులు, గొర్రెలు కానీ ఏది మేయకూడదు అన్నాడు. ఎందుకో తెలుసా? నేను సీనాయి మీదకి వచ్చి నీతో మాట్లాడేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండద్దు అన్నాడు. ఏ మనుష్యుడు కానీ ఏ పశువులు కానీ ఆటంకపరిచే వాతావరణం కలిగించకూడదు. ఒక అద్భుతమైన వాతావరణంలో నేను కలుసుకోవాలని దేవుడు పిలుపునిచ్చాడు. దేవుడు కలుసుకోవాల్సిన సమయము అంత జాగ్రత్తగా మనం కూడా ఉండాలండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్త పడి ఏకాంతంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళగలిగితే, మీకు విషయం చెప్పనా, సీనాయి మీదకి దేవుడు మోషే చెప్పినట్టే
వెళ్ళాడు. మోషే దగ్గరికి దేవుడు దిగొచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేసి ఉపవాసంలో దేవుని సన్నిధికి వెళ్ళు, నీ ఉన్న స్థలంలోనికి దేవుడు దిగి వచ్చి మాట్లాడతాడు. ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్న మాట ఇది. ప్రియులరా, దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడగలిగిన ఒక ఉపవాసం ఏనాడైనా నీ జీవితంలో అనుభవించావా? మోషే కొండ మీదకి వెళ్తే దేవుడు అక్కడ దిగొచ్చి అతనితో ఉన్నాడు, అతనితో కూడా ఉండేను అని రాస్తుందండి దేవుని వాక్యాలు. మీరు ఆ నిర్గమకాండం 34 అధ్యాయం 2వ వచనం నుండి 28వ వచనం వరకు కూడా చూస్తే మోషే ఉపవాసం యొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంది. ఉపవాసం ఎలా జరిగింది చెప్తాను, వినండి. నేను బైబిల్ ఉంటే చూసుకోండి ఒకసారి. నిర్గమకాండం 34 అధ్యాయం 2వ వచనంలో, ఉదయమునకు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నా నిలిచి ఉండు అన్నాడు. సిద్ధపడి రమ్మన్నాడు. ఉదయమునే నువ్వు సిద్ధపడి సీనాయి కొండ మీదకి వచ్చి నా సన్నిధిలో నిలబడమన్నాడు. అంటే ఉపవాసం కొరకైన ఒక సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా నీవు ఉపవాసంలో గడపడం ద్వారా అది దైవ చిత్తానుసారమైన ఉపవాసంగా ఉండదు. ఇది మొదటిది. రెండవది, మోషే ఉపవాసం ఎలా జరిగిందంటే, మొట్టమొదటిది సిద్ధపడి రావాలి. 34 అధ్యాయం 2వ వచనంలో చెప్పాను. 34 అధ్యాయం 3వ వచనంలో, ఏ నరుడు నీతో కొండ మీదికి రావద్దన్నాడు, ఏ గొర్రె మెద్దులైనను మేయొద్దన్నాడు, ఏ మనుషుడు ఆ కొండ శిఖరాన కనిపించొద్దన్నాడు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి ఆటంకం కలిగే వాతావరణం కలిగి ఉండకుండా దేవుడు నీతో మాట్లాడగలిగినటువంటి ఆ పరిస్థితిని కల్పించుకోవాలి. అది రెండో విషయం. మూడవదిగా అక్కడ ఏమన్నాడంటే, నిర్గమకాండం 34 అధ్యాయం మొదటి 4 వచనాలు కనుక మీరు చూస్తే, చెక్కబడిన రాతి పలకలను 2 తీసుకొని రమ్మన్నాడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్త చూసుకోమన్నాడు ప్రసంగ 5 మొదటి వచనాల్లో. అదే రీతిగా ఉంటుంది ఇది కూడా. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రార్థన ఫలించాలంటే, దేవుడు దిగి రావాలంటే, నీతో మాట్లాడాలంటే, నీ ప్రార్థన ఫలించాలంటే ముందు చెక్కబడిన స్థితిలో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. రాయి చెక్కబడ్డప్పుడు దేవుడి మాటలు రాయడానికి అది ఉపయోగపడ్డది. నీవు నీ జీవితంలో రాతి పలకలు చెక్కబడ్డట్టుగానే వ్యర్థమైన నీ జీవితంలోని ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో చెక్కుకొని, అంటే దూరపరుచుకొని, దేవుడికి ఉపయోగపడమైనటువంటి రీతిలో, దేవుడిని అంగీకరించే రీతిలో నిన్ను సిద్ధపరచుకొని, మలచబడిన ఒక రాయిలాగా, చెక్కబడిన ఒక రాయిలాగా, ఇక దేవుడు దాని మీద రాయడానికి వీలుకయ్యేటట్టుగా మోషే ఎలా చెక్కాడో, నీ హృదయంలో దేవుడు మాటలు నింపునట్లుగా, నీ హృదయ పలుకుల మీద దేవుడు మాటలు రాయునట్లుగా, దేవుడు నిన్ను దర్శించున్నట్లు నీ జీవితాన్ని అలా చెక్కుకొని నువ్వు దేవుని సన్నిధికి నువ్వు రావాలి. ఒక శిల్పకారుడు ఒక అద్భుతమైన రూపాన్ని తేయడానికి ఒక రాయిని ఎలా చెక్కుతాడో, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ముందు నువ్వు చెక్కబడాలి. చెక్కబడుట అనే విషయం పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే కడగబడిన వ్యక్తిగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారమై, శుద్ధీకరించబడిన వాక్యంతో ఉదక స్నానం చేయబడిన శరీరాలతో దేవుని సన్నిధికి వెళ్ళాలని హెబ్రీలకు రాసిన పత్రికలో రాసున్నట్లుగానే నువ్వు ఉపవాసంలోనికి వెళ్ళేటప్పుడు నిన్ను పరీక్షించుకొని పరిశుద్ధమైన హృదయంతో, దేహముతో, ప్రాణాత్మ దేహాలతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అదొక విషయం. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 34:5లో మోషే ప్రార్థనలో చూస్తే, మేఘములో యెహోవా దిగి అక్కడ తనతో నిలిచెను, యెహోవాను నామమును ప్రకటించుకున్నాడని రాయబడ్డది. ఎప్పుడైతే దైవిక క్రమాన్ని అనుసరించి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో, దేవుడు తనను తాను నీ ఎదుట బయలుపరుచుకోవడం ప్రారంభిస్తాడు. తన మహిమను చూపెడతాడు, తన ప్రభావాన్ని చూపెడతాడు, తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన నీతో ఉండడం నువ్వు అనుభవించగలుగుతావు. అక్కడ మరి అలా దేవుడి దిగి వచ్చి మాట్లాడగలిగినటువంటి ఉపవాసం మోషే జీవితంలో మనం చూస్తున్నాం. ఇంకా నిర్గమకాండం 34:6లో దేవుడు తను బయలుపరుచుకుంటూ, కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవానని, ఆయన 1000 మంది కృప చూపుచు దోషమును అపరాధమును క్షమించును గాని ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తనుల దోషమును కుమారుల మీదకి, కుమారుల దోషం రప్పించేవాడిని ప్రకటించుకున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు. ఆయన ఎంత ప్రార్థన ఆలకించేవాడో, ఎంత కనికరం చూపగలిగిన వాడో అంత భయంకరుడైన దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు.
నీ హృదయంలో నీ రోమంలో పాపాన్ని పెట్టుకొని నేను దేవుని సన్నిధికి ఉపవాసం ఉన్నానంటే కుదరదు. నువ్వు ఎంతటి గనుడవై నీ పాపాన్ని ఒప్పుకుంటూ వెళ్ళు, నువ్వు పరీక్షించుకుంటూ వెళ్ళు, దేవుని ఎదుటికి జాగ్రత్తగా నిన్ను పరిశుద్ధపరచుకొని వెళ్ళు, దేవుని జవాబులు నిశ్చయంగా నువ్వు పొందుకుంటా. ఈ రోజుల్లో చాలామంది ఎదుటి వ్యక్తితో సమాధానం ఉండదు, కనీసం వందనాలు చెప్పుకోరు, సంఘంలో అందరితో ఐక్యత సఖ్యత ఉండదు. నేను ఉపవాసం ఉంటానంటే దేవుడు ఎలా వింటాడంటే, ఆయన భయంకరుడైన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడో. నీ ప్రార్థనలో నీ యథార్థతను చూస్తాడు, నీ పరిశుద్ధతను చూస్తాడు. పరిశుద్ధుల ప్రార్థనలు సువర్ణ పాత్రల్లో, బంగారు పాత్రల్లో దేవదూతలు తీసుకొని బలిపీఠం మీద, పరలోక బలిపీఠం మీద వేస్తున్నాయంట. నీ ప్రార్థనలు పరలోకానికి వెళ్ళినప్పుడు అవి అగ్నిలో పరీక్షించబడుతున్నాయి. వాటిలో కలపడానికి జటమాంసి, గోపి చందనము, సుగంధ ద్రవ్యాలు, కొన్ని ఉప్పు, సాంబ్రాణి ఇస్తున్నాడు. అవన్నీ పరిమళ ద్రవ్యాలు ఆ ప్రార్థనల పాత్రలో కలపబడి అవి బలిపీఠం మీద వేయబడ్డప్పుడు ఆ ప్రార్థనలు ఎలాంటి అనేవి పరీక్షించబడుతున్నాయి. ఉప్పు, సాంబ్రాణి, గోపి చందనము ఇవన్నీ కూడా ఎలా పరిమళ ద్రవ్యాలుగా ఉన్నాయో నీ ప్రార్థనలో దైవత్వ లక్షణాలు ఉండాలి. అంటే ప్రేమ, కనికరము, క్షమాపణ గుణము. చాలామంది ఇతరులను క్షమించరు, సహించరు, ఓర్చుకోరు. మా ప్రార్థనలు దేవుడు వింటలేడండి అంటారు. కనుక దేవుని ఎదుట నిన్ను పరిశుద్ధపరచుకొని వెళ్ళగలిగితే నీ ఉపవాస ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మోషేకు దేవుడు బయలుపరచడానికి గల కారణం ఏంటంటే అంతెంత కనికరవంతున్నో అంత భయంకరుని కూడా అంత దేవుడు బయలుపరుచుకున్నాడు. దాన్ని బట్టి మనం కూడా భయంకరుడకు దేవుని దగ్గరికి వెళ్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని బహుజాగ్రత్తగా మనం ఉపవాసంలో దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే దేవుడు తను బయలుపరుచుకుంటాడు, తన చిత్తాన్ని ప్రకటిస్తాడు. చివరికి ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 34:8-9 వచనాల్లో 8-9 వచనాల్లో మోషే అక్కడ సాగిలపడ్డాడు, పాపాలను ఒప్పుకొని ప్రార్థించాడు. నువ్వు కూడా తగ్గించుకొని దేవుని ఎదుట నీ పాపం, నీ కుటుంబీకుల పాపం, నీ పితరుల పాపం ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే నీ ఉపవాస ప్రార్థన 100% సక్సెస్ఫుల్గా, ఏ ఆటంకం లేకుండా నీ ప్రార్థనలకు జవాబు పొందుకుంటా. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, చివరి ఒక్క నిమిషంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. నిర్గమకాండం 34:10 మీరు చూడండి. ఎప్పుడైతే ఈ పద్ధతిలో మోషే ఉపవాసం ఉండి ప్రార్థించాడో దేవుడు మోషేతో నిబంధన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడు జరగని అద్భుతాలు నువ్వు ఉన్న ప్రజల మధ్యలో చేస్తానన్నాడు. చూడండి, ఉపవాసం సక్సెస్ఫుల్ అయింది. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వెళ్ళాడు, కృప పొందుకున్నాడు, దేవుడు దిగచ్చాడు. మాట్లాడడం కాదు, వాగ్దానము, నిబంధన దేవుడు చేయడం మొదలుపెట్టాడు. అంటే మోషే ప్రార్థనలో దేవుడు చిత్తాన్ని పూర్తిగా తెలుసుకోగలిగాడు. నువ్వు కూడా అటువంటి ఉపవాస ప్రార్థన చేయగలిగితే, నాతోటి మాట్లాడట్లేదే అనుకుంటున్న నీ జీవితంలో ఆయన స్వరం వినగలిగిన కృప దేవునికి ఇస్తాడు. తన చిత్తాన్ని ప్రకటించుకుంటాడు, తన నామాన్ని ప్రకటించుకుంటాడు, నీతో నిబంధన చేస్తాడు, నీతో మాట్లాడి నీకు వాగ్దానం ఇస్తాడు, నేను బలపరచి ఆయన పరిపూర్ణమైన ఆలోచన కిందికి నడిపిస్తాడు. కనుక నీ జీవితంలో ఒకవేళ అటువంటి ఒక మాదిరికరమైన ఆశీర్వాదకరమైన ఉపవాస అనుభవం నీ జీవితంలో లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకో, మంచి ఉపవాస ప్రార్థనలు గడుపు, దేవుని కృప పొందు. అటువంటి మోషే చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన అనుభవాన్ని దేవుడు నీకు దయచేయనుగాక. ఆయన తన మహిమలో నీ గదిలో నీ ముందు నిలబడి నీకు జవాబిచ్చునుగాక. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.